అందరికీ జై భీమ్. శివరామకృష్ణ పైన ఏదైతే ఒక హిందూపూర్ 1 టౌన్ సిఐ రాజగోపాల్ జరిగినటువంటి దాడి, దుర్మార్గమైన చర్య, బూట్కాలతో తన్నిన విధానం రాష్ట్రమంతా కూడా ఖండించినటువంటి వైనం. అయితే ఇప్పటి వరకు పోలీసులకు జరిగితే ఒక న్యాయం, లేదా సామాన్యులకు జరిగితే ఒక న్యాయం అనే విధంగా పోలీసు వ్యవస్థ ఉండడం చాలా బాధాకరం. అదేవిధంగా ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాం. ఏదైతే కాళాస్తికి సంబంధించినటువంటి ఒక రౌడీ షీటరు ఒక పోలీస్ పైన తిరగబడితే కత్తి చూపిస్తే విత్ఇన్ 2-3 గంటల్లో అరెస్ట్ చేసి జైలు పాలు చేసిన సంగతి. అయితే శివరామకృష్ణ పైన పబ్లిక్లో కొన్ని వందల మంది చూస్తుండగా, వీడియోలు తీస్తుండగా కూడా బూట్కాలతో తంతే ఈ రోజు వరకు వాటిపైన ఎటువంటి చర్యలు లేవు. కనీసం ప్రాసెస్ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అనేక సందర్భాల్లో ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాం, డిఐజీని కలిసాం. ఇప్పటి వరకు ఎక్కడ రిపోర్ట్ కానీ దానికి సంబంధించినటువంటి ఏది క్లారిటీ సందర్భంలో నిజంగా శివరామకృష్ణ పైన దాడి అంటే శివరామకృష్ణ పైన దాడి కానే కాదు. ఇది కేవలం మాదిగ జాతి పైన జరిగినటువంటి దాడి. అదేవిధంగా మాదిగల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేటువంటి దాడి. అదేవిధంగా ఈరోజు మాదిగల పైన దాడి చేస్తారు, రేపొద్దున బీసీలు దంతారు, మైనార్టీలు దంతారు. ఇదే విధంగా తన్నుకుంటూ పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అన్ని వర్గాలు, ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, మైనార్టీలైనా అన్ని వర్గాలు కలుపుకొని తప్పనిసరిగా ఏదైతే ఈ జరిగినటువంటి దాడిని ఖండిస్తూ పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే అనేక సందర్భాల్లో అనేక ఏరియాల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తే ఇప్పటికి కూడా ఈ యొక్క పోలీస్ యంత్రాంగానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎక్కడే కానీ సరైన రీతిలో స్పందించకపోవడం చాలా శోచనీయం, చాలా బాధాకరం. ఏది ఏమైనా సరే తప్పనిసరిగా శివరామకృష్ణ పైన దాడిని ఖండిస్తూ తప్పనిసరిగా అనేక సందర్భాల్లో మాట్లాడడం, ఇక నుంచి మాట్లాడే పరిస్థితి లేదు. ఏదైనా సరే ఉద్యమాలే, అది పెద్ద ఎత్తున ఉధృతంగా కూడా చేయడానికి మేమంతా కూడా ఈ రోజు కార్యాచరణ ప్రకటిస్తా ఉన్నాం. అందులో భాగంగా ఇదే నెల 21వ తారీఖున శ్రీ సత్య జిల్లా పుట్టపర్తి ఏదైతే ఉందో అక్కడ ఎస్పీ గారి ఆఫీసును ముట్టడి చేయడానికి మేమంతా కూడా నిర్ణయం తీసుకున్నాం. దీనికి బహుజన సంఘాలుగా, ప్రజా సంఘాలుగా, బాధ్యత గల వ్యక్తులుగా ప్రతి ఒక్కరు కూడా చేతిని ఇవ్వాలి. తప్పనిసరి యొక్క కార్యక్రమానికి అటెండ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ, అదేవిధంగా ఏదేమైనా మా డిమాండ్స్ రెండు ప్రధానమైనవి. ఒకటి, సిఐ రాజగోపాల్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి, అదేవిధంగా బీఆర్కి పంపించేసేయాలి. తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడమే కాకుండా మరొకసారి ఇలాంటి ఘటనలకు ఎవరు పాల్పడినా సరే మేము కఠినంగా ఉంటామని చెప్పేసి పోలీస్ యంత్రాంగం కూడా నిరూపించుకోవాలి. మాకి పోలీస్ యంత్రాంగం పైన ఎంతో కొంత ఇప్పటి వరకు నమ్మకం ఉండేది. అదే సత్సా జిల్లా ఎస్పీ గారు మేము మాట్లాడిన సందర్భంలో ఒక మాట చెప్పాడు, నాకు 15 రోజులు టైం ఇవ్వండి, తప్పనిసరిగా దాని మీద ఒక ఆలోచన చేస్తా, ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాను. 15 రోజులు దాటిపోయింది, మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎస్పీ గారు? అదే మీ పోలీసులకు కానీ లేకపోతే మీ పైన ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే వెంటనే స్పందిస్తారే? ఒక బాధ్యత గల వ్యక్తిగా ప్రజాస్వామ్యంలో తిరుగుతూ ప్రజలకు మంచి చేస్తూ ఒక లాయర్గా నిధులు నిర్వహిస్తూ అదేవిధంగా ఉద్యమకారుడిగా పనిచేస్తూ రోజు కేసులు వేయించుకుంటూ ప్రతినిత్యం తిరుగుతున్నటువంటి శివరామకృష్ణ పైన పబ్లిక్ లో బూట్ కాల్తో తన్ని అవమానిస్తే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు మీనవేషాలు లెక్క వేస్తా ఉన్నారు? తప్పనిసరిగా మేము ప్రజా సంఘాలుగా మా ఆత్మగౌరవానికి ఎవరైనా సరే భంగం కలిగిస్తే, దెబ్బతీస్తే తప్పనిసరిగా ఊరుకుండే పరిస్థితి లేనే లేదు. తప్పనిసరిగా ఇదే నెల 21వ తారీఖున మా సత్తా, దళితుల సత్తా, బహుజన సత్తా, బీసీల సత్తా ఏంటో తప్పనిసరిగా చూపిస్తాము. 21వ తారీఖున కనీసం అంటే దరిద్రం అంటే 5,000 మందికి తగ్గకోకుండా ఆ యొక్క ఏదైతే సత్సా జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తున్న తర్వాత కూడా న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున కార్యాచరణ చేయడానికి కూడా మేమంతా కూడా నిర్ణయం తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తూ, తప్పనిసరిగా మేధావుల్ని, చదువుకున్న వ్యక్తుల్ని అందరినీ నేను ప్రత్యేకంగా ఒక రిక్వెస్ట్ చేసేది అంటే, ఇదే నెల 21వ తారీఖు జరగబోవు ఏదో చలో ఎస్పీ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి అందరూ కూడా రావాలని చెప్పేసి చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.